హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే నవోదయకి సంబంధించిన 100 డేస్ స్టడీ ప్లాన్ గురించి. సో ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ లో నవోదయ ఎగ్జామినేషన్ కి 100 డేస్ టైం అయితే ఉంది. ఈ రోజు నుంచి మనం ఏదైతే స్టడీ ప్లాన్ ఉంటుందో స్టడీ ప్లాన్ ని మనం అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ స్టూడెంట్స్ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వాటిని ఒకసారి జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఏదైతే ఈ ప్లాన్ ఉందో ఈ ప్లాన్ అనేది మీకు 100% వర్క్ అనేది అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతుండండి. సో మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మీకు చెప్పడం అయితే జరిగింది. అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఏంటంటే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారమ్మా. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉండే ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తూ ఉంటారు. అక్కడైతే క్లాసెస్ కి అనేవి అటెండ్ అవుతుంటారు అనమాట. వాళ్ళు కూడా మన అన్నపూర్ణ అకాడమీ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఇందులో క్లాసెస్ అనేవి చూస్తూ ఉంటారు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 చూసుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీలోనే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు సో నవోదయకి సంబంధించి సో ట్రైనింగ్ క్లాసెస్ కి జాయిన్ అవ్వటం అయితే జరిగింది త్రూ మన యాప్ అండ్ వెబ్సైట్ త్రూ. వాళ్ళు కూడా క్లాసెస్ అనేవి ఇయర్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ క్లాసెస్ అనేవి వినటం అయితే జరుగుతుంది, రైట్. అండ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే ఈ రెండింటికే కాకుండా ఇంటి దగ్గరే కూర్చొని ఏదైనా ఒక మెటీరియల్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు, లేదు వీళ్ళే ఓన్ గా ఆ మెటీరియల్స్ చూసుకొని ప్రిపేర్ అవుతుంటారు అనమాట. వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, సీట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. ఓకేనా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఏదైతే ఈ 100 డేస్ స్టడీ ప్లాన్ అనేది ఉంటుందో 100 డేస్ స్టడీ ప్లాన్ అనేది మీకు వర్క్ అనేది అవుతుంది. ఓకేనా. ఈ స్టడీ ప్లాన్ లో మీకు ఏంటంటే అసలు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ప్రతి లెసన్ ప్రతి ఒక్క టాపిక్ కూడా మనం టచ్ చేసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం కంప్లీట్ సిలబస్ అనేది చెప్పట్లేదమ్మా. సో టాపిక్స్ అసలు ఏముంటాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనం క్లాసెస్ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే 100 డేస్ లో నవోదయకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్ కి మనం పర్ఫెక్ట్ గా ప్లానింగ్ అనేది ఇవ్వటం చాలా కష్టమైనది అయిపోతుంది. సో మీకు ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా సో క్లాసెస్ కావాలి, లేదా మెటీరియల్స్ కావాలి, ఎగ్జామినేషన్స్ కావాలి, గ్రాండ్ టెస్ట్లు కావాలి. సో ఖచ్చితంగా ఒక మంచి ట్రైనర్ అనే వాళ్ళు కావాలనుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మనకి ఏదైతే యాప్ ఉందో వెబ్సైట్ ఉందో వాటి త్రూ మీరు క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది 2000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్ గా మీకు అక్కడ వచ్చేయడం అయితే జరుగుతుంది. సో అదంతా తీసుకొని ఏదైతే 100 డేస్ స్టడీ ప్లాన్ ఉందో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే 100% రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. ఓకేనా. లేదు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్స్ లో చదువుతున్నారు అనుకోండి, సో మీకు కూడా ఏదైతే మీరు ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకుంటున్నారో మీ సార్ చెప్తున్నారో దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా మీరు చదువుకోండి. చదువుకొని అక్కడ ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న దాన్ని ఈ 100 డేస్ స్టడీ ప్లాన్ లో ఇంప్లిమెంట్ అనేది చేయండి. సో ఖచ్చితంగా 100% రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో స్టూడెంట్స్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో ఇక్కడ కండిషన్ అనేది ఏంటనేది. సో ఈ రెండు మీకు ఉన్నట్లయితేనే అయితే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్స్ లో ప్రిపేర్ అవుతూ ఉండాలి. లేదు మీరు ఏ ఇన్స్టిట్యూట్స్ లో ప్రిపేర్ అవ్వలేదు ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవుతున్నాం అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా మన యాప్ అలాగే వెబ్సైట్ ఉంది, ఇందులో అయినా జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు 100% రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించి 100 డేస్ ఏవైతే ఉందో మనకి స్టడీ ప్లాన్ లో డే 1 లో మనం చూసుకున్నట్లయితే సో మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేద్దామమ్మా. సో మ్యాథ్స్ లో మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మినిమం బేసిక్స్ అనేవి రావాలి. సో బేసిక్స్ ఏంటంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ప్లస్, ఓకేనా, అలాగే మైనస్ చేయటం, అలాగే మనకి డివిజన్ చేయడం, అలాగే మనం మల్టిప్లై చేయటం, ఈ 4 ఆపరేషన్స్ కూడా మనకి రావాలి. ఓకేనా. ప్లస్ చేయడం అంటే కూడటం అనమాట, కూడికలు అంటారు కదా తెలుగులో. మైనస్ అంటే తీసివేయటం. సో డివిజన్ అంటే భాగాహారం. సో మల్టిప్లై అంటే గుణకారం. ఈ 4 కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సో 1 నుంచి 20 వరకు టేబుల్స్ అనేవి సో ఖచ్చితంగా రావాలమ్మా. రాకపోయినట్లయితే మ్యాథ్స్ లో మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. సో వాటి మీద కూడా ఈ ఫస్ట్ వీకెండ్ ఏదైతే ఉంటుందో ఈ వీక్ లోనే ఈ ప్లాన్ ముందుకు మీరు వెళ్తూ కూడా సో దానికోసం ఒక 1 అవర్ టైం కేటాయించి సో బేసిక్స్ ఏవైతే ఉంటాయో బేసిక్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీటితో పాటు మీరు ఏంటంటే
సో చిన్న చిన్న కాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయగలగాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో క్యాన్సిలేషన్ కూడా మీరు చేయటం అనేది నేర్చుకోవాలి. అలాంటప్పుడే మనం ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా అవలోలుగా మనం చేయగలుగుతాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే వన్ మనం చూసుకున్నట్లయితే సో మ్యాథ్స్ లో నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్తాను, అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో ఎక్కువగా టెన్షన్ అయితే తీసుకోవద్దు. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, ఆ ప్రిపరేషన్ అనేది యాజ్ యూజువల్ గా మీరు కానివ్వండి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అది మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ అనేది చేసేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ లో మనకి స్టార్టింగ్ ఓపెన్ చేసి చేయగానే నెంబర్స్ అనే టాపిక్ అయితే ఉంటుందమ్మా. సో నెంబర్స్ అనే టాపిక్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి 6 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మీకు ఇవ్వటం అయితే జరిగిందో 6 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి సో ఖచ్చితంగా మీకు ఏంటంటే వచ్చి ఉండాలి. ఓకేనా? అయితే సార్ ఇందులో నుంచి మనకి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటని సో పిల్లలు అనేది అడుగుతారు. కాబట్టి స్టూడెంట్స్ ఒకసారి చూడండి అమ్మా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ లో మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. సో ఈ రెండు టాపిక్స్ నుంచి మనకి సో బిట్స్ అనేవి డైరెక్ట్ గా వచ్చే అవకాశం అనేది లేదు. సో మీకు ఏంటంటే ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి సో అది నేర్చుకోండి. వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి డే 2లో మీకు కంప్లీట్ గా ఎటువంటి సమస్యలు వస్తాయి మీకు క్లియర్ గా నేను చెప్తా. ఓకేనా? సో నేచురల్ నెంబర్స్ అంటే ఏమిటి, అలాగే హోల్ నెంబర్స్ అంటే ఏమిటి, సో రెండు మీకు రావాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ఈ మూడు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 100 వరకు ఖచ్చితంగా రావాలి. సో 100 వరకు ఈవెన్ నెంబర్స్ అనేవి ఏమున్నాయో సో 100 వరకు ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రతి ఒక్క విద్యార్థికి రావాల్సి ఉంటుంది. ఆడ్ నెంబర్స్ ఏమున్నాయో ఆడ్ నెంబర్స్ అన్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థికి రావాలి. అండ్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమ్ నెంబర్స్ అనేవి సో ప్రతి ఒక్క విద్యార్థికి రావాలి. నిద్రలో అడిగినా సరే సో ఆ నెంబర్స్ అనేవి చెప్పగలగాలన్నమాట మీరు. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని మనకి డైరెక్ట్ గా బిట్స్ అనేవి సో నెంబర్ సిస్టమ్ నుంచి రావటం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ 3 టాపిక్స్ ని బేస్ చేసుకొని మనకి రీజనింగ్ లో కూడా బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి మనకి ఒక బిట్ అనేది వస్తుంది. ఏంటి? ఈవెన్ నెంబర్స్ కానీ, ఆడ్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ ని బేస్ చేసుకొని మనకి బిట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 100 వరకు ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాంపోజిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటి మీద మనకి బిట్స్ అనేవి చాలా రేర్ అనమాట, వచ్చే అవకాశం చాలా తక్కువ. కాకపోతే మనకి కాన్సెప్ట్ అనేది తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఏవైతే 6 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉన్నాయో 6 టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనకి ఖచ్చితంగా రావాలమ్మా. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. వీటికి సంబంధించి మనకి ఏంటంటే యాప్ లో సో కంప్లీట్ గా క్లాస్ అనేది ఉంటుంది ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా. సో మీకు వీటికి సంబంధించి క్లాస్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మెటీరియల్స్ లో కూడా సో కొంతవరకు వీటి మీద ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ మనకి సో ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే బిట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఈ 3 టాపిక్స్ నుంచి మనకి ఏదైతే ఉందో ఈ 3 టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఓకే? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనే టాపిక్ అనేది ఉంటుంది నెంబర్ సిస్టమ్ లో. ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ అంటే ఏమిటి, ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి? ఓకేనా? సో ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ అండ్ ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ మనం చూసుకున్నట్లయితే ఎన్ని డిజిట్స్ ఉంటాయమ్మా? సో చూడండి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇవి డిజిట్స్ అనేవి 10 డిజిట్స్ అనేవి మనకి సో నెంబర్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. ఈ డిజిట్స్ ని బేస్ చేసుకుని మనకి టోటల్ గా నెంబర్స్ ఏవైనా సరే మనం రాసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్క నెంబర్ కి కూడా ఫేస్ వాల్యూ అంటే మనకి ముఖ విలువ అనేది ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 యొక్క ఫేస్ వాల్యూ మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. 1 యొక్క ఫేస్ వాల్యూ 1 అవుతుంది. 2 యొక్క ఫేస్ వాల్యూ 2 అనేది అవుతుంది. అలా మనకి తీసుకుని వెళ్ళినట్లయితే 9 యొక్క ఫేస్ వాల్యూ కూడా 9 అవుతుంది. ఓకేనా? ఫేస్ వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా మనకి చేంజ్ అవ్వవు. సో కమింగ్ టు మనకి ప్లేస్ వాల్యూ అనేది చూసుకున్నట్లయితే సో స్టూడెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
మనం ఏవైతే డిజిట్స్ ఉంటాయో ఈ డిజిట్స్ తో మనం ఒక నెంబర్ ని ఫామ్ చేసేటప్పుడు సో వాటికి స్థానాలు అనే ఉంటాయి, ప్లేసెస్. అవేంటి మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, లాక్స్, ఇలా మనకి సో ప్లేస్ వాల్యూస్ అనేవి మారుతాయి. తెలుగు మీడియం విద్యార్థులు పదులు, ఓకే, ఒకట్లు, పదులు, వందలు, వేళ్ళు, సో ఇలా మనకి ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ మీకు రాస్తాను, ఇంకా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో మనం ఒకసారి చూసుకున్నట్లయితే 53,425 అనే నెంబర్ అనేది నేను తీసుకున్నా, ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్ గా ఒక నెంబర్. సో వేటితో మనకి వచ్చింది, ఈ డిజిట్స్ తో మనకి ఫామ్ అయ్యే నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ గురించి మనం చూసుకున్నట్లయితే టాపిక్ ఇక్కడ ఫేస్ వాల్యూస్ ప్రతి ఒక్క డిజిట్ గురించి మనం చూసుకున్నట్లయితే 5 కి 5 ఉంటుంది, 3 కి 3 ఉంటుంది, 4 కి 4 ఉంటుంది, 2 కి 2 ఉంటుంది, 5 కి 5 ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనకి ప్లేస్ వాల్యూ అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఒకసారి ఇది నెంబర్ మనకి ఎంత ఉందమ్మా, సో వన్స్ ప్లేస్ లో ఉంది, అంటే ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 5 యొక్క సో ప్లేస్ వాల్యూ మనకి ఏమవుతుందమ్మా, సో 5 అనేది అవ్వటం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 2 చూసుకున్నట్లయితే ఇది ఏ ప్లేస్ లో ఉంది మనకి, వన్స్ అంటే టెన్స్, సో సెకండ్ ప్లేస్ టెన్సే కదా, అంటే పదుల స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ మనకి ఎంత అవుతుంది, 20 అనేది అవుతుంది. ప్లీజ్ స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. నెక్స్ట్ ఫోర్స్ యొక్క మనకి వాల్యూ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందమ్మా, సో ఇది మనకి హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ మనకి ఏమవుతుంది, 400 అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 3 వాల్యూ మనం చూసుకున్నట్లయితే 3 ఏ ప్లేస్ లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్, సో థౌజండ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి దీని వాల్యూ మనకి ఏమవుతుంది, 3000 అనేది అవటం అయితే జరుగుతుంది. అండ్ ఫైనలీ 5 యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే ఇది మనకి 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి సో 50,000 అనేది అవుతుందమ్మా. సో స్టూడెంట్స్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా మనకి. సో ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూస్ అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. వీటిని బేస్ చేసుకొని మనకి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మధ్య డిఫరెన్స్ అండ్ ప్లేస్ వాల్యూ మధ్య సో మనకి మల్టిప్లై అనేది ఒక ఆపరేషన్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ ప్లేస్ వాల్యూ సో ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ మధ్య మనకి ఏంటంటే సమ్ అంటే కూడికలకు సంబంధించి కూడా సో 3 టైప్స్ ఆఫ్ బిట్స్ అనేవి మనకి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. సో నవోదయ కానీ సైనిక్ స్కూల్లో కానీ ఆర్ఎంఎస్ లో కానీ మనకి సో రెగ్యులర్ గా మనకి వచ్చే టాపిక్ అనమాట ఇది. సో దీన్ని కూడా మనం ఏంటంటే సో ఖచ్చితంగా నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఇదనమాట. ఈ 2 టాపిక్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను చూడండి అమ్మా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, 100 నెంబర్స్ అనేవి నేర్చుకోవాలి. సో అట్ దట్ సేమ్ టైం ఈ 6 టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద మీకు కంప్లీట్ గా ఒక గ్రిప్ అనేది ఉండాలి. సో ఎప్పుడైనా ఎవరైనా అడగడానికి చెప్పడానికి బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ. అసలు ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, సో వాటి మీద మనకు వచ్చే ఆపరేషన్స్ అంటే సమ్స్, బిట్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి, ఈ టాపిక్ అనేది సో క్లియర్ గా నేర్చుకున్నట్లయితే సో డే 1 లో మనకి మ్యాథ్స్ సంబంధించిన సో ఒక టాపిక్ అనేది మనకి కంప్లీట్ అనేది అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత రిమైనింగ్ మనకి నవోదయలో ఇంకొక 2 సో పార్ట్స్ కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఆ పార్ట్స్ లో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీలో సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మెంటల్ ఎబిలిటీలో మనం చూసుకున్నట్లయితే ఆడ్ మెన్ అవుట్, ఓకేనా. సో ఆడ్ మెన్ అవుట్, సో ఆడ్ మెన్ అవుట్ అనే చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అసలు ఆడ్ మెన్ అవుట్ అంటే ఏమిటి, సో స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి సో 4 బిట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నుంచి మెంటల్ ఎబిలిటీలో సో ప్రతి ఒక్క టాపిక్స్ నుంచి కూడా ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా ఎక్కువగా మనం టైం కేటాయించవలసిన అవసరం లేదు. డైలీ మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంటారు కాబట్టి ఒక 10 minutes టైం అనేది ఇక్కడ కేటాయించండి, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆడ్ మెన్ అవుట్ అంటే ఏమిటి, సో భిన్నంగా ఉన్న దాన్ని ఎంచుకోవటం. తెలుగులో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏంటి,
భిన్నంగా ఉండేదాన్ని ఎంచుకోవాలి. అసలు ఏంటి సార్ భిన్నంగా ఉండేది అంటే, సో ఆడ్ మెన్ అవుట్ అంటే మెంటల్ ఎబిలిటీలో మనకి అసలు ఏమొస్తాయి, సో కేవలం డయాగ్రామ్స్ మాత్రం వస్తాయి. నవోదయకి సంబంధించి మాత్రం మీకు చెప్తున్నాను. సో సైనిక్ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ చేంజ్ అనేది అయిపోతుంది. సో నవోదయలో మనకి డయాగ్రామ్స్ మాత్రం వస్తాయి. అంటే మనకి ఒక 4 టైప్స్ ఆఫ్ బిట్స్ అనేవి, సో డయాగ్రామ్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర మనకి ఒక టైప్ ఆఫ్ డయాగ్రామ్, ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది వస్తుంది, అండ్ బి దగ్గర ఒక డయాగ్రామ్ అనేది వస్తుంది, సి దగ్గర ఒక డయాగ్రామ్ అనేది వస్తుంది, అండ్ నెక్స్ట్ మనం ఫైనల్ చూసుకున్నట్లయితే డి దగ్గర ఒక డయాగ్రామ్ అనేది వస్తుంది. ఈ 4 డయాగ్రామ్స్ లో మనకి డిఫరెంట్ గా ఏదైతే ఉంటుందో ఆ డయాగ్రామ్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే మనకి ఆడ్ మెన్ అవుట్ అనమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే ఒక 10 మినిట్స్ అనేది మీరు టైం అనేది స్పెండ్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. సో రాబోయే రోజుల్లో టైం పెంచుకుంటే వెళ్ళొచ్చు, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి ఒక 10 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేయండి. సో కమింగ్ టు యాప్ లో వచ్చినట్లయితే మనకి కంప్లీట్ గా దీనికి సంబంధించిన సో క్లాసెస్ అనేవి చెప్పడం అయితే జరిగింది. అండ్ వీటికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక 400+ డయాగ్రామ్స్ అనేవి సో మీకు ఇవ్వటం అయితే జరుగుతుందండి యాప్ లో. ఓకేనా, 400+ డయాగ్రామ్స్ అంటే తక్కువ కదమ్మా, చాలా ఎక్కువ. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి 400+, నాకు తెలిసి 500+ ఉంటాయి అనుకున్నాను. సో ఎక్కువ చెప్పడానికి 400+ మీకు డయాగ్రామ్స్ అనేవి యాప్ లో ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, సో అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. ఓకేనా, సో 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. లాంగ్వేజ్ లో మనకి ఎప్పుడు చూసినా సరే సో చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను, ప్యాసేజెస్ మాత్రమే నవోదయకి సంబంధించి రావటం జరుగుతాయి. సో ప్యాసేజెస్ ఓరియంటెడ్ గా మనకి ఏంటంటే ప్రశ్నలు అనేవి రావటం జరుగుతాయమ్మా. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మీకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు రీడింగ్ స్కిల్స్ అనేవి ఈ 100 డేస్ ఏదైతే ఉందో 100 డేస్ లో మనకి ఒక 30 డేస్ అంటే 1 మంత్ మనకి కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు కంప్లీట్ గా ఇంగ్లీష్ అనేది కంప్లీట్ గా చదవడం రావాలి. చదవడం రావడంతో పాటు ప్యాసేజ్ మనకి ఏది ఇచ్చారో ప్యాసేజ్ ని అర్థం చేసుకోవటం రావాలి. సో మేడం గారితో మీకు కొన్ని ప్యాసేజెస్ కూడా సో ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టిస్తాను. సో ఆవిడ మీకు చెప్తారనమాట. సో ప్యాసేజెస్ ఏ విధంగా మనం చదవాలి, అట్ ద సేమ్ టైం వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి సో మీకు యాప్లో అయితే కంప్లీట్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ప్యాసేజెస్ మనం చదివి అర్థం చేసుకోవడం, వాటిని బేస్ చేసుకొని మనకి 4 to 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు డైలీ మీకు చెప్తున్నానమ్మా ఒక 4 సినోనిమ్స్, ఒక 4 యాంటీనిమ్స్ అనేవి నేర్చుకోండి మినిమం. ఓకేనా, సో 100 డేస్ ఉంటుంది కాబట్టి 100 డేస్ డైలీ 4 కాబట్టి 400 అనమాట. సో వాటి మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఎగ్జామినేషన్లో అవే వచ్చాయంటే సో చాలా మంచిది. ఒకవేళ అవి రాకపోయినట్లయితే ఇన్ ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఒక 4 వర్డ్స్ అయితే సరిపోతుంది. సినోనిమ్స్ అనే ఒక 4, యాంటోనిమ్స్ అనే ఒక 4. సో ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇవి మీకు హెల్ప్ అనేవి అవుతాయి అనమాట. అండ్ కమింగ్ టు తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ప్యాసేజ్ అనేది చిన్న ప్యాసేజ్లు ఇస్తారమ్మా, చాలా బేసిక్ లెవెల్ ప్యాసేజెస్ ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని మీకు ప్రశ్నలు అనేవి ఉంటాయి. సో మీరు మదర్ టంగ్ కాబట్టి ప్రత్యేకించి అర్థం చేసుకోవాల్సినంత అవసరం లేదు. చదవగానే మనకి కథ అనేది అర్థమైపోతుంది, స్టోరీ అనేది అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి చేస్తారు. ఓకేనా, సో వీటికి యాప్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్యాసేజెస్, ఇంగ్లీష్ మీడియం ప్యాసేజెస్ మనం చూసుకున్నట్లయితే ఒక 500+. ఓకేనా, సో 500+ ప్యాసేజెస్ అనేవి సో యాప్లో అయితే మీకు మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేవాళ్ళు. అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఒక 200+ ప్యాసేజెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు మీడియంలో ప్యాసేజెస్ అనేవి చాలా తక్కువ మనకు దొరుకుతాయి అన్నమాట, కంటెంట్ అనేది. సో మీకు ప్రొవైడ్ చేయడం అనేది అన్ని ప్యాసేజెస్ ప్రొవైడ్ చేస్తాం. అది చిన్న నెంబర్ అయితే కాదు, చాలా పెద్ద నెంబర్ అండి. ఓకేనా, సో ఇంగ్లీష్ మీడియం దగ్గరికి మనకి ఎక్కువగా ప్రాక్టీస్ అనేది అవసరం అవుతాయి కాబట్టి మనకి లార్జ్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు 500+ ప్యాసేజెస్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ ప్యాసేజెస్ అనేవి మీకు మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో డే 1లో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏమిటి అనేది, సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు ఏంటంటే నవోదయాలో సీట్ వస్తుంది. ఎవ్రీడే నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. మీరు ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్నారా, అక్కడ చదువుతున్న దాన్ని దీని మీద ఇంప్లిమెంట్ చేయండి.
లేదు, మీరు ఇండివిజువల్ గా ప్రిపేర్ అవుతున్నారా, మీరు వెంటనే మనకి సంబంధించిన ఏదైతే యాప్ ఉంటుందో యాప్ కానీ లేదా వెబ్సైట్ కానీ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకొని సో పర్చేస్ చేసుకోండి. పెద్ద అమౌంట్ అది కాదు. సైనిక్ స్కూల్లో కానీ నవోదయలో సీట్ సంపాదించడం అంటే చాలా కష్టం. దానికోసం మీరు ప్రయత్నం చేసే ఈ 2000 రూపీస్ అనేది చాలా తక్కువ అండి. సో మీరు పర్చేస్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకేనా? సో రేపు మీకు ఏం నేర్చుకోవాలి, ఏంటి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, డే 2 క్లాస్ రేపు మళ్ళీ మనం చూద్దాం. సో అప్పటి వరకు బాయ్.